విక్రమ్ తన తల్లిదండ్రుల సమాధుల ముందు కొద్దిసేపు మౌనంగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ఇంతకుముందు ఉన్న బాధ కొంచెం తగ్గింది. ఇప్పుడు ఒక ప్రశాంతత కనిపిస్తుంది. పక్కనే నిలబడి ఉన్న ప్రియ అతని వైపు చూసింది. విక్రమ్ తన తల్లిదండ్రుల సమాధుల వైపు చివరిసారిగా చూశాడు. అతని కళ్ళల్లో మళ్ళీ భావోద్వేగం మెరిసింది. అమ్మా, నానా, నేను ఇంక ఒంటరిగా లేను అని మెల్లిగా ప్రియ వైపు చూశాడు. ప్రియ చిన్నగా నవ్వింది. మెల్లిగా తన పక్కకు నుంచొని సమాధుల దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మెల్లిగా చెప్పింది, బాయ్ ఆంటీ, అంకుల్, మళ్ళీ వస్తాము. వెల్కమ్ టు కలల ప్రపంచం. మీకు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ ముందుకు సాగిద్దాము. ఆ మాట విన్న విక్రమ్ కళ్ళల్లో ఒక వెలుగు మెరిసింది. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి కారు వైపు నడవటం ప్రారంభించారు. రాత్రి అప్పటికే పూర్తిగా ఆ ప్రదేశాన్ని కప్పేసింది. కానీ చుట్టూ ఉన్న ఆ భూమిపై ఎప్పుడూ చూడని పూలు మాత్రం చీకట్లో మరింత అందంగా మెరుస్తూ మెల్లిగా ప్రకాశిస్తున్నాయి. ఆ పూల నుంచి వెలుతున్న కాంతి వారి దారిని వెన్నెలలా వేస్తుంది. ఆకాశంలో చంద్రుడు కూడా ప్రకాశిస్తూ ఆ అందమైన దృశ్యాన్ని మరింత మాయాజాలంలా మార్చేశాడు. విక్రమ్ ప్రియా చేతిని పట్టుకొని నెమ్మదిగా నడుస్తున్నాడు. కొంతసేపటి క్రితం తన గతాన్ని మొత్తం ప్రియాకి చెప్పిన తర్వాత అతని హృదయంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న బాధ మెల్లిగా తగ్గిపోయింది. అతని ముఖంలో చాలా కాలం తర్వాత నిజమైన ప్రశాంతత, ఆనందం కనిపించింది. ప్రియా మాత్రం వెళ్తున్న దారిలో పువ్వుల్ని చూస్తూ మైమర్చిపోయింది. ఇక్కడ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. కానీ విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. తన వైపే చూస్తున్నారు. ప్రియా ఒక్కసారిగా అడిగింది, ఏమైంది? విక్రమ్ మెల్లగా తన బుగ్గలపై ముద్దు పెట్టారు. ప్రియా సిగ్గుతో తల వంచుకుంది. థ్యాంక్స్ అని ఒకటే తన నోటి నుంచి వచ్చింది. ఎందుకు అని ప్రియా ఆశ్చర్యంగా అడిగింది. కానీ విక్రమ్ ఏమీ చెప్పలేదు. తన చేతిని గట్టిగా పట్టుకొని కారు వైపు నడిచారు. మరోవైపు ప్రియా మనసులో కూడా ఏదో మారుతుంది. ఒకప్పుడు విక్రమ్ చూసినప్పుడు భయం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు తనకే తెలియకుండా అతనిపై ఇష్టం మొదలయ్యింది. విక్రమ్ కారు తలుపు తెరిచి ప్రియాని లోపల కూర్చోబెట్టాడు. విక్రమ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేశాడు. కారు మెల్లిగా ఆ అద్భుతమైన పూల ప్రదేశాన్ని దాటి మ్యాన్షన్ వైపు ప్రయాణం ప్రారంభించింది. కార్ నిశ్శబ్దమైన రహదారిపై ముందుకు సాగింది. బయట చంద్రుడు వారితో పాటు ప్రయాణిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ప్రయాణం ఎక్కువగా ఉండటంతో ప్రియా క్రమంగా అలసిపోయింది. కొద్దిసేపటికి తన కళ్ళకు నిద్ర ముంచుకొచ్చింది. చివరికి విక్రమ్ వైపు వాలి అతని ఒడిలో తలపెట్టుకొని నిద్రలోకి జారుకుంది. మ్యాన్షన్ చేరుకున్న తర్వాత ప్రియా ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. విక్రమ్ మెల్లిగా కారు దిగాడు. తనని నిద్రలో లేపకుండా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. జాగ్రత్తగా తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ప్రియా నిద్రలోనే అతని ఛాతికి మరింత దగ్గరగా ఒదిగిపోయింది. విక్రమ్ తనని మంచంపై సున్నితంగా పడుకోబెట్టాడు. తన ముఖం మీద పడిన జుట్టును మెల్లగా పక్కకు జరిపాడు. కొన్ని క్షణాలు తననే చూస్తూ అలా నిలిచిపోయాడు. మై ప్రిన్సెస్ అని మెల్లిగా తన నుడిటిపైన ముద్దు పెట్టాడు. తన జీవితంలో ఎంతో కాలం కోల్పోయిన ప్రశాంతత ప్రియా తన జీవితంలోకి వచ్చిన తర్వాత తిరిగి తనకు దొరికిందని అతనికి అనిపించింది. చివరికి విక్రమ్ కూడా తన పక్కనే పడుకొని ప్రియాను మెల్లిగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రియా నిద్రలోనే అతనికి మరింత దగ్గరగా చేరుకుంది. విక్రమ్ తనని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆ రాత్రి ఎన్నో సంవత్సరాలుగా ఒంటరితనం తర్వాత విక్రమ్ మొదటిసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ గుండా గదిలోకి వస్తున్నాయి. ప్రియా, శ్వేత ఇద్దరు సోఫాలో కూర్చున్నారు. శ్వేత ఏదో మాట్లాడుతున్నా ప్రియా మాత్రం ఆ మాటలు వినడం లేదు. తన మనసంతా ఒకటే ఆలోచనతో నిండిపోయింది. అలెక్స్ని ఎలా కనుక్కోవాలి? అతను చెప్పిన ఆ కీ అసలేంటి? ప్యారలల్ యూనివర్స్కి తిరిగి వెళ్ళే మార్గం నిజంగా ఉందా? ఒక్కొక్క ప్రశ్న తన మెదడును మరింత గందరగోళానికి నెట్టిస్తుంది. అప్పుడే శ్వేత తన భుజాన్నిపై మెల్లిగా కుదిపింది. ప్రియా ప్రియా ఒక్కసారిగా ఉలికిపడి శ్వేత వైపు చూసింది. హా?
శ్వేత కనుబొమ్మలు పైకెత్తింది. ఏం ఆలోచిస్తున్నావు? ప్రియా వెంటనే చూపు తిప్పుకుంది. ఏమీ లేదు అని ప్రియ చిన్నగా నవ్వుతూ సమాధానమిచ్చింది. శ్వేత ప్రియా ముఖాన్ని జాగ్రత్తగా గమనించింది. ప్రియా పెదవులపై చిరునవ్వు ఉన్నా తన కళ్ళల్లో మాత్రం ఏదో తెలియని అయోమయం కనిపిస్తుంది. ప్రియా అని శ్వేత మెల్లగా పిలిచింది. నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? ఆ ప్రశ్న విన్న ప్రియ ఒక్కసారిగా మౌనంగా మారింది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా నేలవైపు చూస్తూ ఉండిపోయింది. నాకు తెలియదు అని చివరికి మెల్లిగా చెప్పింది. ఆ ఒక్క మాటతో శ్వేతకు అర్థమైంది. ప్రియా తన మనసుతో జరుగుతున్న భావోద్వేగాల మధ్య చిక్కుకుపోయిందని. ఒకవైపు ఎలెక్స్ ప్యారలల్ యూనివర్సి ఆ మిస్టరీస్కి గురించి తెలుసుకోవాలన్న బాధ్యత, ఇంకోవైపు తన జీవితంలోకి ఊహించని విధంగా వచ్చిన విక్రమ్. నిన్నటి నుంచి తన హృదయంలో అతని పట్ల పుట్టిన కొత్త అనుభూతి తనకే పూర్తిగా అర్థం కావడం లేదు. ఇవన్నీ తన మనసులో చల్లాచెదుర్ని చేస్తున్నాయి. మెల్లిగా శ్వేత వైపు చూస్తూ, నన్ను విక్రమ్ బాగా చూసుకుంటున్నారు, నువ్వు కంగారు పడొద్దు. శ్వేతకు ప్రియా కళ్ళల్లో విక్రమ్పై ఉన్న కొత్త నమ్మకం కనపడింది. మెల్లగా తలూపింది. తర్వాత మెల్లగా ప్రియా చేతులను పట్టుకొని, సరే ప్రియా, ఇక నేను ఇప్పుడు వెళ్తున్నాను. ప్రియా శ్వేత వైపు ఆశ్చర్యంగా చూసింది. వెళ్ళిపోతావా? ఎక్కడికి అని అడిగింది. ఎందుకు? ఏమైంది? నువ్వు ఇక్కడ నాతో ఉండొచ్చు కదా, ప్లీజ్ అని శ్వేత చేయి పట్టుకొని మెల్లగా అడిగింది. ప్లీజ్, ఇక్కడే ఉండొచ్చు కదా, నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ప్రియా మనసులో మాత్రం ఒకటే ఆలోచన. అలెక్స్ శ్వేత గురించి తెలిస్తే తప్పకుండా ఆమెను కూడా టార్గెట్ చేస్తాడని ప్రియాకి తెలుసు. శ్వేత తన వల్ల ఎలాంటి ప్రమాదంలో పడకూడదు. అందుకే శ్వేతకి ఈ ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశం విక్రమ్ ఇల్లు. ఇప్పటికే ఆ మ్యాన్షన్ తనకు కూడా కొత్త ఇల్లులా మారిపోయింది. అందుకే శ్వేతను కూడా అక్కడే ఉంచుకోవాలని ప్రియా నిర్ణయించుకుంది. నువ్వు నా దగ్గరే ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది శ్వేత, నువ్వు ఇక్కడే నాతో ఉండు. నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని ప్రియా మెల్లగా చెప్పింది. అప్పుడే అంతలోనే వరుణ్ తమ పనులు ముగించుకొని లివింగ్ రూమ్లోకి వచ్చారు. అరుణ్ చుట్టూ చూసి విక్రమ్ కనిపించకపోవడంతో ప్రియాని అడిగాడు. విక్రమ్ ఎక్కడా? ఇంకా మీటింగ్ అవ్వలేదా? ప్రియా అతని వైపు చూసి మెల్లగా మాట్లాడింది. లేదు, మీటింగ్ ఉందని చెప్పారు. అరుణ్ తలూపాడు. వరుణ్ మాత్రం శ్వేత వైపు చూశాడు. తనని చూసి వెంటనే అతని కనుబొమ్మలు కొద్దిగా పైకెక్కాయి. అదే సమయంలో వరుణ్ నెమ్మదిగా వచ్చి శ్వేత పక్కన కూర్చున్నాడు. ప్రియా శ్వేత చేయిని గట్టిగా పట్టుకొని ఉండటం అతని దృష్టిలో పడింది. అతను ఆశ్చర్యంగా ప్రియా వైపు చూశాడు. ఏమైంది? ప్రియా వెంటనే శ్వేత వైపు చూసింది. శ్వేత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది అని ప్రియా మెల్లగా చెప్పింది. ఆ మాట వినగానే వరుణ్ అరుణ్ ఒకరినొకరు చూసుకున్నారు. వరుణ్ మనసులో ఒకటే అనుకున్నారు. ఇప్పుడు తను వెళ్ళిపోతే నా ప్రేమ విషయం ఎలా చెప్పాలి అని ఒక్కసారిగా శ్వేత వైపు తిరిగి చూశాడు. ఏమైంది? ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా? నువ్వే కదా ప్రియా నీ ఫ్యామిలీ లాగా అన్నావు, మరి తనని వదిలేసి ఎందుకు వెళ్తావు? శ్వేత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ప్రియా వెంటనే శ్వేత చెయ్యిని మరింత గట్టిగా పట్టుకుంది. అవును శ్వేత, నువ్వు ఇక్కడే ఉండు, నేను విక్రమ్తో మాట్లాడతాను. అయోమయంగా ప్రియా వైపు చూసింది. అప్పుడే ఏం అడగాలనుకుంటున్నావు ప్రిన్సెస్ అని మెల్లగా విక్రమ్ లివింగ్ రూమ్లోకి అడుగుపెట్టారు. అందరి చూపు అతని వైపు పడింది. విక్రమ్ నేరుగా ప్రియా దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చున్నారు. మెల్లిగా తన చేతుల్ని అతని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తన వైపు చూస్తూ అడిగాడు. ఏం అడగాలనుకుంటున్నావు ప్రిన్సెస్? శ్వేత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది, అందుకే తనని నాతో ఉండమని చెప్తున్నాను. విక్రమ్ చూపు వెంటనే శ్వేత వైపు వెళ్ళింది. శ్వేత అతని చూపు చూసి కొద్దిగా భయపడింది. విక్రమ్ మాత్రం ప్రశాంతంగానే అడిగాడు. నీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా? శ్వేత వెంటనే తలూపింది. లేదు. విక్రమ్ మెల్లిగా తలూపి, అయితే ఇక్కడే ఉండు,
నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయమని ఆడ్రియాన్కి చెప్తాను. అంతలో వరుణ్ వెంటనే మాట కలిపాడు. నేను చేస్తాను అంటే నేను తనకి సహాయం చేస్తాను అని అన్నాడు. వరుణ్ మాటలకు ప్రియ అతని వైపు కాస్త ఆశ్చర్యంగా చూసింది. ఎంత ఆసక్తెందుకు? అయితే వరుణ్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు. అతను శ్వేత దగ్గరికి వెళ్ళి తన చేతిని మెల్లిగా పట్టుకున్నాడు. నీకు ఏం కావాలి చెప్పు, నేను తీసుకొని వస్తాను. శ్వేత వెంటనే తన చేతిని వెనక్కి తీసుకోవటానికి ప్రయత్నించింది. పర్లేదు, నా వస్తువులు నేనే తీసుకొస్తాను. కానీ వరుణ్ తన చేతిని వదలకుండా ఒకసారిగా లేచి నిలబడ్డాడు. అతను అలా చేయడంతో శ్వేత ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. వరుణ్ మాత్రం చిన్నగా నవ్వుతూ శ్వేతన్ చేతిని పట్టుకొని, అయితే రా, మనం వెళ్ళి తీసుకొని వద్దాం అని అక్కడి నుంచి వెళ్ళటం మొదలుపెట్టారు. శ్వేత ఏం మాట్లాడకాలో తెలియక అతని పాటే నడవటం మొదలుపెట్టింది. ప్రియా మాత్రం సోఫాలో కూర్చొని వాళ్ళిద్దరినీ గమనిస్తుంది. ప్రియా వరుణ్ శ్వేత వెళ్ళిన వైపు చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా విక్రమ్ వైపు తిరిగింది. కానీ విక్రమ్ అప్పటికే తనను చూస్తూ ఉన్నారు. తన కనుబొమ్మలు పైకెత్తి అడిగింది, మీరు ఇలాంటి విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. విక్రమ్ నవ్వుతూ తన చేతిని పట్టుకొని అతని వైపు కొంచెం దగ్గరికి లాగాడు. అవును, మేము ప్రతి దాంట్లోనూ చాలా ఫాస్ట్గా ఉంటాము అని చెప్పి తన కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వాడు. కానీ కొన్ని విషయాల్లో ఇంకా ఫాస్ట్గా చేయాలంటే నీ పర్మిషన్ కావాలి. విక్రమ్ మాటల్లోని అర్థం తనకి వెంటనే అర్థమైంది. ఒక్కసారిగా తన చెంపలు ఎర్రబడిపోయాయి. అయినా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ధైర్యంగా అతని వైపు చూసి, నీ కళ్ళల్లోనే. విక్రమ్ పెదవులపై చిలిపి చిరునవ్వు మరింత విస్తరించింది. మరింత దగ్గరగా వాలి మెల్లిగా అన్నాడు, ఎవరికి తెలుసు, నీ కళ్ళల్లో ఉన్నది ఒకరోజు నిజం కూడా కావచ్చు అని కన్ను కొట్టాడు. ప్రియా కళ్ళు పెద్దవయ్యాయి. విక్రమ్ అని సిగ్గుతో అతని వైపు చూడలేక తలదించుకుంది. తన చెంపలు మరింత ఎర్రబడ్డాయి. విక్రమ్ మాత్రం తన సిగ్గును చూసి నవ్వుతూనే ఉన్నాడు. ప్రిన్సెస్, నువ్వు సిగ్గుపడుతుంటే చాలా క్యూట్గా ఉండవు అంటూ తనను పట్టుకొని అతని వైపు తిప్పుకున్నారు. ప్రియా వెంటనే అతని వైపు చూసి కోపంగా అంది, యు ఆర్ ఈడియట్. విక్రమ్ మాత్రం నవ్వుతూ తనని మరింత దగ్గరికి లాక్కున్నారు. ప్రియా గుండె నిమిషానికి తన చేయి జారిపోయినట్లుగా అనిపిస్తుంది. మెల్లిగా తనలో తానే అనుకుంది, ఈ మనిషితో ఉంటే నా గుండె ఎప్పుడు ఏం చేస్తుందో నాకు కూడా తెలియడం లేదు. అరుణ్ అక్కడే నిలబడి ఉంది. వాళ్ళిద్దరి మాటలు వింటూ చివరికి గొంతు సర్దుకున్నాడు. ఆహాహా. ప్రియా విక్రమ్ ఇద్దరు ఒక్కసారిగా అతని వైపు చూశారు. అరుణ్ చేతులు కట్టుకొని వాళ్ళిద్దరిని చూస్తూ అన్నాడు, నేను ఇక్కడే ఉన్నాను అన్న విషయం మీ ఇద్దరికి గుర్తుందా? అతని మాటలు విన్న విక్రమ్ చిరాకుగా అరుణ్ వైపు చూశాడు. అయితే వెళ్ళిపో, కపుల్స్ మధ్య ఏం చూస్తున్నావు? ప్రియా ఒక్కసారిగా విక్రమ్ చేతిని పైన కొట్టింది. చాలు, ఆపు అని మెల్లిగా అంది. మెల్లిగా అరుణ్ వైపు తిరిగింది. అలా ఏమీ లేదు అన్నా అంటూ పూర్తిగా అరుణ్ వైపు తిరిగింది. సర్లే కానీ ఇప్పుడు చెప్పు, నువ్వెప్పుడు నవ్యకి ప్రపోజ్ చేస్తావు? అరుణ్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. కొంచెం ఆనందంతోనూ కొంచెం బాధతోనూ. ప్రయత్నిస్తున్నాను, కానీ అటు నుంచి ఏ ఫలితం కనబడటం లేదు. ప్రియా నవ్వుతూ, ప్రయత్నం అంటే తనని చూస్తూ ఉండటం కాదు, తనతో మాట్లాడటం. నేను ఇప్పటి వరకు నువ్వు చూస్తుంటే తప్ప మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. అరుణ్ మెల్లగా నిట్టూర్చారు. నేను మాట్లాడేలోపే మీ ఆయన ఏదో వర్క్ ఇచ్చి పంపించేస్తున్నారు అని విక్రమ్ వైపు చూసి అన్నాడు. నీకు ధైర్యం లేకపోతే నేనేం చేయను అని విక్రమ్ వెంటనే అన్నాడు. ప్రియా ఒక్కసారిగా నవ్వింది. సరే సరే, మీరిద్దరు ఆపండి, నేను ఒకసారి నవ్యతో మాట్లాడతాను. తన మనసులో ఏముందో తెలుసుకొని తర్వాత ఏం చేయాలో అప్పుడు చూద్దాం. అరుణ్ మెల్లగా ఊపిరి పీల్చుకున్నారు. చివరికి ఒక ఆశలా ప్రియా కనపడింది. నేను తన మనసులో ఏముందో అది చెప్పగలను, తర్వాత మొత్తం నీ బాధ్యతే. అరుణ్ మెల్లగా తలూపాడు.
అంతలోనే ఆడ్రియన్ లివింగ్ రూమ్లోకి వచ్చి విక్రమ్ ముందు గౌరవంగా వంగి నమస్కరించాడు. సార్, మినిస్టర్తో పాటు. అది విన్న విక్రమ్ ముఖంలో ఉన్న చిరునవ్వు వెంటనే మాయమయ్యింది. అతని చూపు క్షణం పాటు ప్రియా వైపు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఆడ్రియన్ వైపు చూశారు. వాళ్ళను మీటింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళండి, నేను వస్తున్నాను. ఆడ్రియన్ తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు తనను వదిలి వెళ్ళి పని చెయ్యాలని ఆలోచనే అసలు నచ్చలేదు. అక్కడికి రాబోయే వాళ్ళ చూపు తన ప్రియాపై పడటం అతనికి మరింత అసహ్యంగా అనిపించింది. మెల్లిగా ప్రియా చేతిని పట్టుకున్నాడు. ప్రిన్సెస్, నువ్వు రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో, తర్వాత మనం బయటికి వెళ్దాం. ప్రియా మెల్లిగా తలూపుతూ అక్కడి నుంచి మెట్ల వైపు నడిచింది. ప్రియా వెళ్ళిపోయే వరకు విక్రమ్ తననే చూస్తూ ఉన్నాడు. అతనికి ప్రియాపై ఉన్న ప్రేమ రోజురోజుకి మరింత లోతుగా మారుతుంది. ఎవరైనా తనని తప్పుగా చూడటం అతనికి అసలు నచ్చదు. వాళ్ళని అంతం చేసే వరకు అతను ప్రశాంతంగా ఉండలేరు. తన విషయంలో అతను చాలా పొసెసివ్గా మారాడు. విక్రమ్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. మెల్లిగా విక్రమ్ మీటింగ్ రూమ్ వైపు వెళ్ళటం మొదలుపెట్టాడు. ప్రియా తన గదిలోకి వెళ్ళిన వెంటనే లివింగ్ రూమ్లో ఉన్న విక్రమ్ ముఖంలోని మృదుత్వం పూర్తిగా మాయమైంది. కొద్ది క్షణాల క్రితం తన ప్రిన్సెస్తో సరదాగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అందరూ భయపడే మాఫియా కింగ్ విక్రమ్గా మారిపోయాడు. అరుణ్ కూడా అదే మార్పు కనిపించింది. విక్రమ్ వైపు ఒకసారి చూసి అతను కూడా ముఖాన్ని గంభీరంగా మార్చుకున్నాడు. అప్పుడే మీటింగ్ రూమ్లో తలుపులు తెరుచుకున్నాయి. మంత్రి, కొంతమంది ప్రముఖులు, సభ్యులు లోపలికి అడుగుపెట్టారు. విక్రమ్ కనిపించగానే అందరూ ఒక్కసారిగా తల ఉంచారు. కింగ్ అంటూ మంత్రి ముందుగా వచ్చి గౌరవంగా అన్నాడు. కింగ్, మాకు ఒక ముఖ్యమైన వ్యాపార వ్యవహారం గురించి మీతో మాట్లాడాలి. విక్రమ్ కుర్చీలో వెనక్కి వాలి ప్రశాంతంగా అడిగారు. చెప్పండి. వెంటనే విషయానికి వచ్చాడు. కొంత మొత్తాన్ని కంటైనర్స్ ద్వారా మరో దగ్గరికి తరలించాల్సి ఉంది. అతను రవాణా మార్గాలు, ఏర్పాట్లు, భద్రత గురించి వివరించడం ప్రారంభించాడు. అతని తర్వాత మరో మాఫియా సభ్యుడు ముందుకు వచ్చాడు. అతను ఆ వ్యవహారానికి సంబంధించిన మిగిలిన వివరాలు చెప్పాడు. మీటింగ్ కొంతసేపు కొనసాగింది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నప్పుడు విక్రమ్ మాత్రం నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావోద్వేగం కనిపించలేదు. అతను ఒక చూపుతోనే గదిలో ఉన్న వాళ్ళంతా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. చివరికి విక్రమ్ తన నిర్ణయం చెప్పాడు. డీల్ ఓకే. అతను ఒక మాటతో సమావేశంలో ఉన్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. మినిస్టర్తో పాటు మిగతా సభ్యులు ఒకరినొకరు చూసుకొని చిరునవ్వు నవ్వారు. కింగ్, మీ కొత్త జీవితానికి మా శుభాకాంక్షలు. విక్రమ్ మాత్రం ఎలాంటి భావోద్వేగం చూపించకుండా హా అని చిన్నగా స్పందించాడు. కొద్దిసేపటి తర్వాత విక్రమ్ తన కుర్చీలో నుంచి లేచాడు. మంత్రి, మిగతా సభ్యులు గౌరవంగా పక్కకు తప్పుకున్నారు. విక్రమ్ ఒక మాట కూడా మాట్లాడకుండా మీటింగ్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత మినిస్టర్, మాఫియా సభ్యులు ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు. విక్రమ్, అరుణ్ మెల్లిగా సోఫాలో కూర్చొని కొత్తగా డీల్ గురించి మాట్లాడుకున్నారు. అరుణ్, కాసేపట్లో మనం బయలుదేరదాం అని చెప్పి విక్రమ్ అడుగులు ప్రియా ఉన్న గది వైపు వెళ్ళాయి. అరుణ్ కూడా కావాల్సిన సిద్ధం చేయటానికి అతని గది వైపు వెళ్ళారు. విక్రమ్ గది ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టాడు. అప్పటికే ప్రియా మంచంపై పడుకొని ఉంది. మెల్లిగా ప్రియా పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. ప్రియా ఒకసారిగా లేచింది. మీటింగ్ అయిపోయిందా? హా. సారీ ప్రిన్సెస్. ఎందుకు? నిన్ను బయటికి తీసుకువెళ్ళలేను. ఈరోజు ఇంపార్టెంట్ పని ఉంది. రేపు కన్ఫామ్గా వెళ్దాం, ఓకేనా అని తన చెంపను నిమురుతూ అన్నారు. ప్రియా నవ్వుతూ తలూపింది. సరే, జాగ్రత్త అని చెప్పింది. విక్రమ్ తలూపి మెల్లిగా తన నుదుటిపై ముద్దు పెట్టాడు. విక్రమ్ మెల్లిగా తన చేతిని పట్టుకున్నాయి. ప్రిన్సెస్, నేను 1 గంటలో వచ్చేస్తాను. సరే, ఇప్పుడు అయితే నేను వెళ్తాను అని చెప్పి బయటికి వచ్చాడు. కిందకి వెళ్ళి ఆడ్రియన్ని పిలిచాడు. ఆడ్రియన్ వెంటనే అతని ముందు వచ్చి నిలబడ్డాడు. విక్రమ్ స్వరం ఒకసారిగా గంభీరంగా మారింది. ప్రియా చుట్టూ సెక్యూరిటీని రెట్టింపు చెయ్యి. నేను తిరిగి వచ్చే వరకు తన దగ్గరికి నా అనుమతి లేకుండా ఎవరూ వెళ్ళకూడదు.
ఆడ్రియన్ గౌరవంగా తల ఉంచాడు. ఎస్ కింగ్. విక్రమ్ చివరిసారిగా పై అంతస్తు వైపు చూశారు. ప్రియా ఇంకా తలుపు దగ్గర నిలబడి అతన్నే చూస్తుంది. విక్రమ్ చిన్నగా నవ్వి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ప్రియా మాత్రం తన వెళ్ళిన దిశగా చూస్తూ నిలబడిపోయింది. తన పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో విక్రమ్ మ్యాన్షన్ నుంచి బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి మ్యాన్షన్లోకి ఒక కారు వేగంగా దూసుకొని వచ్చింది. కారులో నుంచి ఒక వృద్ధురాలు దిగింది. నేరుగా లోపలికి దూసుకు వెళ్ళిపోవటానికి ప్రయత్నించింది. అప్పుడే తనని చూసి అక్కడున్న గార్డ్స్ వెంటనే తనని లోపలికి వెళ్లకుండా ఆపేశారు. మేడం, మీరు లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. కోపంతో మ్యాన్షన్ వైపు చూస్తూ గట్టిగా అరిచింది. నన్ను ఆపటానికి మీకు ఎంత ధైర్యం వచ్చింది? నేను విక్రమ్ వాళ్ళ అమ్మని అని గట్టిగా అరిచింది. విక్రమ్, విక్రమ్ బయటికి రా. ఆమె గొంతు మాషం మొత్తం మారుమోగింది. ఆ శబ్దం పై అంతస్తులో ఉన్న ప్రియా చెవులకు కూడా వినిపించింది. ప్రియా వెంటనే గది నుంచి బయటికి వచ్చింది. మెట్లు దగ్గరకి వచ్చి కిందకి చూసింది. అక్కడ కొంతమంది గార్డ్స్ ఒక వృద్ధురాల్ని అడ్డుకుంటున్నారు. ప్రియా ఆశ్చర్యంగా అడిగింది, ఏమైంది? అంతలో గార్డ్స్ చూపు ప్రియాపై వెళ్ళింది. ఆ వృద్ధురాలు కూడా ప్రియాని చూసింది. తన కళ్ళల్లో ఒక్కసారిగా కోపం, అసూయ, దేశం అన్నీ కనిపించాయి. ప్రియా వైపు వేలెత్తి చూపిస్తూ గట్టిగా అరిచింది. అయితే నువ్వేనా విక్రమ్ని పెళ్లి చేసుకున్న అమ్మాయివి? ప్రియా ఒక క్షణం నిశ్శబ్దంగా ఆమెనే చూసింది. మియా కోపంగా ముందుకు రావడానికి ప్రయత్నించింది. కానీ గార్డ్స్ ఆమెని అడ్డుకున్నారు. వెనక్కి వెళ్ళండి. కానీ మియా మాత్రం ఆగలేదు. నేను విక్రమ్ తల్లిని. ఇది నా ఇల్లు. నన్ను ఆపడానికి మీకు ఎవరో హక్కు ఇచ్చారు? ప్రియా మెల్లిగా మెట్లు దిగుతూ మాట్లాడింది. ఆమెకి మియా ఎవరో అర్థమైంది. విక్రమ్ చెప్పిన సవతి తల్లి అదే అయి ఉండాలి మనసులోనే అనుకుంది. ప్రియా చివరి మెట్లు దిగిన తర్వాత ప్రశాంతంగా అంది, మీరు విక్రమ్ తల్లి కాదు, అతని సవతి తల్లి. మా అత్తయ్య స్వర్గంలో చాలా ఆనందంగా ఉంది అని చెప్పి మెల్లగా సోఫాలో కూర్చుంది. ఆ మాటలకు మియా కోపం మరింత పెరిగింది. ఏమన్నావు? ప్రియా ప్రశాంతంగా సోఫా వెనక్కి ఆనుకుంది. తన చుట్టూ ఉన్న గార్డ్స్ వెంటనే అప్రమత్తమయ్యారు. 2 గార్డ్స్ ప్రియా వెనక్కి నిలబడ్డారు. మరికొందరు తన ఇరువైపులా నిలబడి రక్షణగా ఉన్నారు. ప్రియా మియాని చూస్తూ అంది, ఇది మీ ఇల్లు కాదు, విక్రమ్ది. మియా కోపంగా అరిచింది, ఇది నా కొడుకు ఇల్లు. ప్రియా ఒక్కసారిగా నవ్వింది. కొడుకు? ఏ కొడుకు? చిన్నప్పుడే తన అమ్మ ప్రేమను దూరం చేసి తన అమ్మగా ఈ ఇంట్లో అడుగుపెట్టి ప్రేమను పంచని నువ్వు కొడుకు గురించి మాట్లాడుతున్నావా? లేకపోతే తన వెనకాల గోతులు తీసేసి తననే అంతం చేసి తన ఆస్తి మొత్తం పొందాలనుకున్నావు ఆ కొడుకునేనా? అంటూ తను ఎటకారంగా నవ్వింది. మియా కోపం మరింత పెరిగింది. నీకెంత ధైర్యం నా గురించి ఇలా మాట్లాడటానికి? కళ్ళు బిగించింది. నీ గురించి మాట్లాడటానికి ధైర్యం ఎందుకు? నోరుంటే చాలు. నీలాంటి వాళ్ళని నేను బొచ్చుల సార్లు చూశాను. మియా మాత్రం తనని చూస్తూ కోపంగా అలా నిలిచిపోయింది. ఎందుకంటే తను రాగానే ఆ అమ్మాయిని కంట్రోల్ చేద్దామని అనుకుంది. కానీ ప్రియా మియానే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు తన ఎదుట రాణిలా కూర్చుంది. మియా కళ్ళల్లో అసూయ మరింత పెరిగింది. ఇంత తక్కువ సమయంలోనే దీనికి అన్ని విషయాలు ఎలా తెలుసు? అసలు ఈ అమ్మాయి ఎవరు? ఎందుకు విక్రమ్ తిననే పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటూ తన చేతులు కోపంతో బిగుసుకున్నాయి. కానీ ప్రియా మాత్రం ప్రశాంతంగా ఆమెనే చూస్తుంది. మీకు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.